ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, రిటైర్డ్ ఇంజనీర్ వెంకటేష్ మూర్తి స్పీకింగ్. హలో, నేను రామ్. రామ్, ఎవరు కావాలి మీకు? ఏమండి, అదేనండి ఆ అబ్బాయి. ఎవరు? అదే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా సార్. తనకి నేనే నెంబర్ ఇచ్చాను. అలాగా, సరే అయితే నువ్వే మాట్లాడు. ఇదిగో. మా ఫ్రెండా? హలో రామ్, మీ తాతయ్యకి కొంచెం మతిమరుపు ఎక్కువ. పర్వాలేదమ్మా. సీత గారు ఇంటికి వచ్చారా? ఇంత తొందరగా ఎక్కడొస్తుంది బాబు? ఈ మధ్య ఆఫీసులో లేట్ అవుతుంది కదా. నువ్వు ఆఫీసులో లేవా? ఆ, లేదు అమ్మా, నేను కొంచెం బయటకు వచ్చాను. ఈ రోజు నాకు కొంచెం ఎక్కువ పనుంది, లేటుగా వస్తానని చెప్పి మరీ వెళ్ళింది. అవునా, సరే అమ్మా, నేను తనకి ఫోన్ చేస్తాను. అంటే తనకు ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేయలేదు, అందుకనే మీకు చేశాను. బాయ్. సరే బాబు. హలో ఫ్రెండ్. హే, హాయ్ ఫ్రెండ్. మా సీతమ్మని ఎవరు జైలుకి తీసుకెళ్ళలేదు కదా? జైల్కా? నిజం చెప్పు ఫ్రెండ్, పోలీస్ వాళ్ళు వచ్చారా? సీతమ్మని తీసుకెళ్లారా? సీతమ్మ లేదు అనే కదా నువ్వు ఫోన్ చేసింది. బంగారం, నువ్వు అలా మాట్లాడకూడదు. ఇలా ఇవ్వు ఫోను. ప్లీజ్ ఫ్రెండ్, నిజం చెప్పు, సీతమ్మ ఎక్కడా? మై డియర్ లిటిల్ ఫ్రెండ్, ఎవరు చెప్పారు నీకు? యువర్ మామ్ ఈజ్ ఎ సూపర్ మామ్ కదా. ఎవ్వరూ తనని జైలుకి పంపించలేరు, ఓకేనా? అవునా? అమ్మని ఎవ్వరూ జైల్లో పెట్టలేరు. అంటే ఇప్పుడు సీతమ్మ ఆఫీసులోనే ఉందా? నా మాట మీద నీకు నమ్మకం లేదా? నువ్వు చెప్తే సరే ఫ్రెండ్. ఫ్రెండ్ ప్లీజ్, సీతమ్మకు ఒకసారి ఫోన్ ఇస్తావా? తనతో ఒకసారి మాట్లాడాలి. సీతమ్మకి ఆఫీస్లో చాలా పని ఇచ్చారమ్మా. నేను వెళ్ళి ఫోన్ ఇస్తే నన్ను కూడా తిడుతుంది తను. అవును, సీతమ్మ పని చేసేటప్పుడు డిస్టర్బ్ గాని చేస్తే అమ్మకి కోపం వస్తుంది. కరెక్టే కదా, అందుకే పని పూర్తయ్యాక అమ్మనే ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్, నువ్వు నెమ్మదిగా సీతమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మెల్లగా చెవిలో సిరికి ఫోన్ చేయమని చెప్పు, సరేనా? అప్పుడు సీతమ్మ నేను తిట్టనే తిట్టదు. చెప్తావు కదా ఫ్రెండ్? చెప్తాను. అమ్మ నీకు ఫోన్ చేస్తుంది, సరేనా? సరే ఫ్రెండ్. ఫ్రెండ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.